ఓం నమ శివాయ. గైస్, ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి చాలా ఉంటుంది. ఇప్పుడు లైఫ్లో సంథింగ్ జాబ్ రాలేదని కావచ్చు, పెళ్ళి కాలేదని కావచ్చు, పిల్లలు కలగలేదని కావచ్చు. సో చాలా థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది అంటే మన శివలింగాన్ని మనం ఇంట్లోకి తీసుకొని వచ్చి, ఓకే, ఎప్పుడైతే నువ్వు పూజ ప్రారంభిస్తావో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒకవేళ మీరు పూజ చేశాను, సంవత్సరం నుంచి చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మాకు ప్రతిఫలం రాలేదు, సో ఈ నిజంగానే ఈ దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడా అని మీకు మనసులో వస్తే నేను ఒక కథ చెప్తానేనండి. నేను విన్న కథ ఒకటే. సో ఒక వీళ్ళు ఉంటారు కదా, దేవుళ్ళు ఉంటారు, అంటే ఋషులు ఉంటారు కదా, ఋషి. సో వాళ్ళు జనరల్గా ఎవరైనా మనిషి కనబడితే వాళ్ళ భవిష్యత్తు కానీ లేకపోతే చెప్పడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు చెప్పేటప్పుడు జనరల్గా ఒక అతను ఇలా జ్యోతిష్యం చెప్పే అతను ఒక చెట్టు కింద చెప్తున్నాడంట. చెప్తున్నప్పుడు చాలామంది వెళ్తున్నారంట, వందల్లో వెళ్తున్నారంట. వాళ్ళు భవిష్యవాణి చెప్పించుకుంటున్నారు, వస్తున్నప్పుడు సో ఒక 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 వ్యక్తి, ఒక పిల్లోడు అనుకోండి, లేకపోతే అలాంటి వ్యక్తి అనుకోండి, వెళ్ళాడంట. వెళ్ళి అతనికి ఏదో బాధ ఉంది, అది ఆ కోరిక ఉంది, అది తీరాలని ఆ పూజ అతను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. సో క్యూ ఏమో కనీసం 2-3 కిలోమీటర్లు ఉందంట. చాలామంది ఉన్నారంట. సో ఒక్కొక్కరు అతని దగ్గరికి రావాలి అంటే అట్లీస్ట్ 1 డే పడుతుందంట. సో ఆయన పోయి నుంచున్నాడంట. ఆ పిల్లోడు నుంచిన తర్వాత ఒక 1 డే కంప్లీట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చాడంట. ఆయన ఏం చేస్తున్నాడంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పండు ఇస్తున్నాడంట. ఆ పండు తీసుకొని తింటే వాళ్ళకు అనుకున్నది ఏదైతే అనుకొని వచ్చారో అక్కడికి వాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం. సో ఆ పిల్లోడు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత పండు ఇచ్చాడంట. వాడు పొట్టుకోవడంలోనే ఏమో జారి కింద పడిపోయింది. సో స్వామి ఆయన అన్నాడంట, భక్తుడు, స్వామి నా పండు జారిపోయింది, ఇంకో పండు ఇవ్వండి అన్నాడు. లేదు, మళ్ళీ రాబో క్యూలో అన్నాడంట. లేదు స్వామి, నేను ఉదయమనంగా వస్తే ఈజాంకి వచ్చాను, నైట్ అవుతుంది, సో నాకు మళ్ళీ ఇంకో పండు ఇవ్వండి ప్లీజ్, నేను నుంచో అక్కడి నుంచి రాలేను అన్నాడంట. సో అతను అన్నాడంట, లేదు, నువ్వు మళ్ళీ క్యూ నుంచి రావాల్సిందేను, నేను ఇవ్వను, ఇచ్చేది ఒక పండేనా అన్నాడంట. పాపం మళ్ళీ బాధపడతా మళ్ళీ వెళ్ళి క్యూలో నుంచున్నాడంట. నుంచునేసరికి సో మళ్ళీ వచ్చేసరికి ఆల్మోస్ట్ క్యూ పెరుగుతుంది కదా, 1.5 డేనో మోర్ దాన్ 1 డేనో పట్టిందంట. పాపం మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వచ్చిన తర్వాత ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి అని పండించాడంట. అది పట్టుకోవడంలో మళ్ళీ జాగ్రత్తగా పడిపోయిందంట. అరే, మళ్ళీ కింద పడిపోయాలకి ఇంకా ఏడుపు వచ్చేసిందంట. నా వల్ల కాదు స్వామి, ఇప్పుడు 2-3 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను, కనీసం తింటున్నానో లేదో తెలియదు, ఈ క్యూలో నుంచోలేకపోతున్నాను, నువ్వు ఇచ్చేది జరగదంతో నాకు తెలియట్లేదు, నాకు కోరిక అయితే బలంగా ఉంది, అందరు నమ్ముతున్నారు, సో ఆ నమ్మకంతో నేను వచ్చాను, నాకు పండిస్తే నేను వెళ్తాను స్వామి అంటే, లేదు మళ్ళీ క్యూలో రావాల్సిందేను, నేను ఇవ్వను అన్నాడంట. పాపం ఏడుస్తా పోయి మళ్ళీ క్యూలో నుంచున్నాడంట. సో ఆల్మోస్ట్ 4 డేస్ అయితే కానీ తనకి 4 డేస్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 1.5 డే, తర్వాత 1 డే, తర్వాత ఇంకొక 1.5 డే, ఆల్మోస్ట్ 4 డేస్. సో మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ వచ్చాడంట క్యూలో నుంచి. పాపం వస్తే ఇటుసారి ఇచ్చిన పండు పట్టుకున్నాడంట. పట్టుకుంటే అప్పుడు అన్నాడంట భక్తుడు, ఆ మనిషి, సో స్వామి, ఈ పండు ఏదో నాకు మొదటి రోజే ఇచ్చుంటే ఈ 3 డేస్ నాకు కష్టం తగ్గేది కదా, నాకు ఇన్ని రోజులు ఎందుకు నన్ను ఇంత కష్టపెట్టావు, ఈ ఒక్క పండు కోసం నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావు అంటే అప్పుడు అతను అన్నాడంట, నీకు ఫస్ట్ ఇచ్చిన పండు, సెకండ్ ఇచ్చిన పండు మురిగిపోయిన పండ్లు, అవి చెడిపోయిన పండ్లు. సో వాటి వల్ల నీకు ప్రతిఫలం రాదు. ఇచ్చినా నీకు అది తిన్నా నీకు మంచి జరిగేది ఏమి ఉండదు, మంచి జరగకపోగా అది చెడు జరుగుతుంది. సో అందుకనే ఆ పండు నీకు చెడు జరగడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆ పండు నేను పట్టుకోకుండా చేశాను అన్నాడంట. సో మన విషయంలో కూడా సో ఏదన్నా కావచ్చు, పెళ్లి కుదరట్లేదు, వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయి అంటే, ఒకవేళ అవి సెట్ అయ్యాయి అనుకోండి, మీకు అవి కుదరలేదు అంటే వాటిని దేవుడు తప్పిస్తున్నాడు అని అర్థం. సో అంటే మీకు మంచి ఎక్కడో రాసి ఉంది అని అర్థం. సో పోయినట్టు గురించి అస్సలు బాధపడద్దు, ఎందుకంటే అవి నీ లైఫ్లో సెట్ అయ్యాయి అంటే ఇప్పుడున్న దానికంటే 10 బాధపడాల్సి వస్తుంది. సో అందుకనే మీకు మంచి పండు ఇవ్వటానికి వెనక ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ పండు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, వచ్చిందైతే మాత్రం ఆ పండు మీకు దొరికింది అంటే, ఆ దేవుడు పూజలు ప్రతిఫలించాయి మీకు ఇచ్చాడు అంటే దానికి 10 రెట్లు, ఓకే, దానికి 10 రెట్లు మేలు అంటే మీకు మేలు జరిగే పండునే మీకు ఇవ్వగలుగుతాడు. సో అంతవరకు ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ కథ నేను విన్నప్పుడు అవునా కాదా అనుకునేవాడిని. నాకు ఎప్పుడైతే ఈ శివభక్తిలోకి వచ్చానో ఇది జెన్యూన్ అని నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఏ విషయమైనా కానీ అంత ఈజీగా అది కాదండి. ఇప్పుడు మనిషికి తిండి దొరికినంత ఈజీగా, ఇప్పుడు ఏదైనా అదేదో సామెత అంటారు కదా, మేక గడ్డి దొరికినంత ఈజీగా పులికి జింక దొరకదు కదా. సో అంటే
ఎప్పుడైనా కష్టపడి దాన్ని వెయిట్ చేసి తినేవాడికి ఆ మజా వేరు. ఓకే, ఆ తినే దాంట్లో ఉన్న కోరిక వేరు. అంతేగాని ఏదో మేక గడ్డి దొరికింది ఆడబడితే ఆడ ఉంది అంటే అది గొర్రెల్లో ఒకటి, ఆ గొర్రె మనకొద్దు. ఓకే, అలాంటి కోరికలు మనకొద్దు. మనకు తీరే కోరిక ఎలా ఉండాలంటే లైఫ్ సెట్ అయిపోవాలి. అంటే ఇంక జీవితంలో మళ్ళీ వెనక తిరిగి అలాంటి కోరికను మనం కోరుకోకూడదు. అలాంటి కోరిక మన లైఫ్లో వచ్చింది అంటే సెట్ అయిపోవాలి అంతే. అలాంటి కోరిక మీకు ఇస్తాడు. మీరు ప్రతి కోరిక మీకు 100% మీకు జరుగుతుంది. నన్ను నమ్మండి. శివలింగాన్ని ఇంట్లో తీసుకొచ్చుకోండి, ఓం నమ శివాయ అనుకోండి. ప్రతిరోజు మీకు ఏమి వద్దు. ఇప్పుడు నారాయణుడు కాదు అలంకరణ ప్రియుడు అనుకోవడానికి, గంటల పూజలు చేయడానికి. జస్ట్ ఒక్క చెమ్ముడు నీళ్ళు పోస్తే పులకరించిపోతాడు ఆ శివయ్య. జస్ట్ ఒక్క చెమ్ముడు నీళ్ళు ఉదయాన్నే తీసుకుని నిద్రలేయంగానే స్నానం చేసి చెమ్ముడు నీళ్ళు ఆయన మీద పోసి జస్ట్ పోస్తే పులకరించిపోతాడు నా శివయ్య. ఓకే, నమో పార్వతీపతి హర హర మహాదేవ్ శంభో శంకర.